మేఘరా, నువ్వు ఏదైతే చెప్పినవో ఇట్ సౌండ్స్ రియలీ క్యూట్. కానీ నేను ఒక్కటి చెప్పాలన్నా, నా మనసులోకి వెళ్ళి నువ్వేం తప్పుగా అనుకోవద్దు. ప్రేమతో తీసుకో, అట్లా తప్పుగా తీసుకోవద్దు. నేను ఎగ్జాక్ట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్, నేను డిగ్రీ చదివిన, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్ మనీ వీళ్ళందరం ఇట్లనే కాలేజ్లో కూర్చొని ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు నువ్వు చెప్తున్న థింగ్సే నా చుట్టుపక్కల మొత్తం చూసేటోడు నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్స్ నేను కలిసినప్పుడు నిజం చెప్తున్నా, ఎప్పుడు మేము వేరే టాపిక్స్ మా మైండ్లో ఉండకపోయేటి. అరే నీ అమ్మ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినాం, ఏదో ఒకటి చేసి ఇంట్లోకి నీ అమ్మ దీని ఏమంటాం ప్రైస్ ట్యాగులు చూసి బట్టలు కొనుక్కునే రోజులు పోవాలి రబ్బే. అమ్మ మంత్ ఎండ్ అయితే ఆ 26th నుంచి 30th దాకా ఏదైతే టెన్షన్ ఉంటుందో మళ్ళీ శాలరీ పడేదాకా, ఈ టెన్షన్ ఇంట్లో మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. ఎంత వద్దనుకున్నా మన ఇంట్లో కప్పులు ఉంటాయి, ఏదో ఒకటి టెన్షన్ నడుస్తూ ఉంటుంది బ్రెయిన్లో. ఇప్పుడు వాళ్ళు పోనీ బద్ధకంతో ఇంట్లో ఉన్నారా పేరెంట్స్ అంటే అట్లా కాదు, వాళ్ళ శక్తి ఉన్నంత వరకు కష్టపడుతుంటారు. నేను చాలా క్లీషే సౌండ్ అవుతున్నాను అనుకోకు, కానీ నిజం ఇది. మేమిద్దరం, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇదే మాట్లాడుకునేటోళ్ళం, ఏం చేద్దాం ఏదో ఒక క్రాఫ్ట్లో రోజుకు 18 గంటలు దిమాగ్ పెడితే 100% ఇప్పుడు ఉన్నదానికన్నా అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది అని అనుకో. నేను చాలా లోవర్ మిడిల్ క్లాస్, సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటుండే నాగారం అనే ఏరియాలో. సో అప్పుడు ఫిక్స్ అయినాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజ్ 8 o'clock నుంచి 3:30 వరకు ఏదైతే ఉంటుందో చదువుతాం, అందరితో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, ఏదైతే చిల్ లైఫ్ ఉంటుందో ఆ వైబ్ అయితే ఉండే. కానీ 3:30 అయిపోయింది అంటే ఇంటికి పోయి చిల్ అయ్యేటోళ్ళం కాదు. ఏదైనా మేము ఈ క్రాఫ్ట్ ఎంచుకున్నాం సినిమా అనేది కాలేజ్లో ఉన్నప్పుడే, వెన్ వీఆర్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఎంచుకొని 3:30 నుంచి మళ్ళీ midnight 2 o'clock 2:30 దాకా సినిమా మీదనే కష్టపడేటోళ్ళం మేము. అంటే ఇది 100% నాకు అంటే బ్యాకప్ లాగా. ఒకవేళ నా చదువులలో నాకు ఎంట్రీ అంటే చదువులలో జాబులు కొట్టడం అవి ఒకవేళ లేట్ అయిపోవచ్చు, అరే మా చదువుతాడా లేదా అని చెప్పేసి ఇంట్లో మా మమ్మీ డాడీ టెన్షన్ పడుతారు, మస్తు కష్టమేది నాకు. సో దాని తర్వాత దాని మీద ఎవ్రీడే ఇందాక అన్నట్టు థాట్ పెట్టడం అంటే కష్టపడమే. ఇంతకుముందుకు ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పిన నేను, నువ్వు ఎంత స్ట్రాంగ్ అనుకోవాలంటే పడుకునే 6-7 గంటలు కూడా కళలు దాని గురించే రావాలి. 100% అది నిజంగా అప్గ్రేడ్ ఉంటుంది. దాని తర్వాత నీకు కావాల్సినవి అన్నీ నువ్వు క్యూట్ క్రష్లు ఎన్నో చేసానట.